కేవలం 10వ తరగతి అర్హతతో మహిళలకు ఒక గొప్ప అవకాశం అయితే వచ్చేసిందండి. తెలిసిందే కదా, జిల్లాల వారీగా మనకి అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మరి మీ జిల్లా నేమ్ ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పటికే చాలా జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తూనే ఉన్నారు. ప్రతి జిల్లా యొక్క నోటిఫికేషన్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. మరి ఇప్పుడు ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, పోస్ట్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా అంగన్వాడీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసరికి ఏలూరు జిల్లా పెద్దపాడు ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీగా మహిళల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారండి. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. స్థానిక మహిళలకు ఇది మంచి ఉద్యోగ అవకాశంగా భావిస్తున్నారన్నమాట. ఇంకా ఖాళీల డీటెయిల్స్ అయితే చూసేద్దాం. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 34 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అందులో అంగన్వాడీ హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 33, మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులకు వచ్చేసరికి 1 అనమాట. నిన్ననే ఒక జిల్లా నుంచి కూడా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారు. ఆ జిల్లా యొక్క నోటిఫికేషన్ కూడా మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇది ఏలూరు జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. పోస్టులు చూసారు కదా, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అలాగే మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు ఉన్నాయన్నమాట. సో అంగన్వాడీ హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 33, అలాగే మినీ అంగన్వాడీ హెల్పర్స్కి వచ్చేసరికి 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉందన్నమాట. నెక్స్ట్ విద్యార్హత చూడండి. అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అలాగే మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టుకు కనీసం అర్హత వచ్చేసరికి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలన్నమాట. అంటే 10th పాస్ అయి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దరఖాస్తు చేసుకునే అర్హతలు చూడండి. స్థానిక మహిళా అభ్యర్థి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటే ఆ జిల్లాకి సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. వేరే జిల్లా వాళ్ళు వచ్చి ఈ జిల్లా అంగన్వాడీ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఉండదు. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అమల్లో ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అభ్యర్థులు ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. అంటే ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎటువంటి ఫీజు కూడా ఉండదు అనమాట. జస్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుందంట. ఆ గ్రామానికి చెందిన మహిళ అయినా కాదా ఇవన్నీ చెక్ చేస్తారు. 10th పాస్ అయిన వారా లేదా, అలాగే ఏజ్ లిమిట్ కూడా చెక్ చేస్తారనమాట మెయిన్. అండ్ నెక్స్ట్ మ్యారీడ్ ఉమెన్ కు ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే ఉంది. అంటే మాక్సిమం మ్యారీడ్ ఉమెన్ నే తీసుకోవడానికి ఉంటుంది అనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఇది వచ్చేసరికి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసరికి 23/5/2026 అంటే May 23rd నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ చూడండి, దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి 4/6/2026 అంటే June 4th వరకు మాత్రమే టైం ఉంది. అంటే ఎన్నో డేస్ టైం లేదు, జస్ట్ 1 వీక్ టైం అలా ఇచ్చారు అంతే. సో ఎవరైతే ఏలూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ దరఖాస్తు విధానం చూడండి. అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో దరఖాస్తులను సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో పెద్దపాడు ప్రాజెక్ట్ ఏలూరు జిల్లా వద్ద సమర్పించాలి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి, దానికి ఇంకా ఏమేం డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, ఇవి కూడా ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అవసరమైన డాక్యుమెంట్స్ అయితే విద్యార్హత సర్టిఫికేట్, అంటే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి కదా, అంటే 10th మార్క్ లిస్ట్ కంపల్సరీ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఎందుకంటే నివాస ధృవీకరణ, అంటే ఏ గ్రామానికి చెందినవారు, ఏ జిల్లాకి చెందినవారు, దాని యొక్క ప్రూఫ్ కోసం అనమాట. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవి ఉంటే సరిపోతుంది. ఈ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా దానికి అటాచ్ చేయాలి అప్లికేషన్ కి. నెక్స్ట్ ఎంపిక విధానం చూడండి. అభ్యర్థులు విద్యార్హతల మెరిట్ మరియు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ లేదా అదనపు పరీక్ష ఉండే అవకాశం ఉంటే అధికారిక నోటిఫికేషన్లు అయితే తెలియజేస్తారు. నోటిఫికేషన్ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. అంటే ఏమీ లేదు, ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి, మీరు భయపడొద్దు. మళ్ళీ ఇంటర్వ్యూ అంటే పెద్ద ఇంటర్వ్యూ ఉంటుందేమో అని కంగారు పడతారు. ఇంటర్వ్యూ అంటే ఏమీ లేదండి, జస్ట్ మీరు ఆ గ్రామానికి ఏ గ్రామానికి చెందిన వాళ్ళు, 10th పాస్ అయ్యారా లేదా, ఏజ్ లిమిట్, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుంటారు అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలా ఉంటుంది అంతే. అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఇది మంచి అవకాశం అనమాట. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ లోపుగానే వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇదన్నమాట అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అయితే.
ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పెద్దపాడు ఏలూరు జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు అండి. అంటే మనకి ఏలూరు జిల్లా అని తెలుసు, ఏ గ్రామం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏ మండలం వారు అప్లై చేసుకోవచ్చు, అండ్ ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కావాల్సిన అర్హతలు, అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏ గ్రామంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రము అని ఉంది కదా, కోడ్ నెంబరు, గ్రామము, రిజర్వేషన్ కేటగిరీస్, రోస్టర్ పాయింట్స్, అలాగే కావాల్సిన అర్హతలు ఇక్కడ ఒక టేబుల్ రూపంలో డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారనమాట. చెక్ చేసుకోండి. మెయిన్ ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటంటే 10th పాస్ అయి ఉండాలి, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years బిలో ఉండాలి, స్థానిక వివాహిత మహిళ మాత్రమే అర్హులు అన్నమాట. అదనపు విద్యార్హత ప్రాముఖ్యత ఇవ్వబడదు. అంటే మీరు ఇంటర్ చదివి డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉండదు. జస్ట్ 10th కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అంటే 10thతో స్టడీ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉందన్నమాట. 10వ తరగతి పైగా చదివిన వాళ్ళకి అవకాశం అయితే లేదు. ఓన్లీ 10th క్యాండిడేట్స్కి మాత్రమే అనమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా క్లారిటీగా ఉండాలి అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలన్నమాట. అంటే ఏజ్ లిమిట్ ఇంత అయితే మీ యొక్క ఏజ్ ఇంత అయితే ఇంత అని పెట్టడం ఇలా ఉండకూడదు. ఎందుకంటే మీ యొక్క ఆధార్ కార్డు అండ్ రేషన్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవి కంపల్సరీ అటాచ్ చేయాలి. కాబట్టి మీరు అప్లికేషన్లో ఫిల్ చేసేటప్పుడు మీరు అప్లికేషన్లో ఫిల్అప్ చేసింది అలాగే మీ యొక్క 10thలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా సేమ్ ఉండాలన్నమాట. అంతేగాని అప్లికేషన్ ఒకటే చూస్తారు కదా అని అప్లికేషన్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీరు ఎలాగో అటాచ్ చేయాలి కాబట్టి ఆ కాపీస్ అన్నిటిని కూడా చెక్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి గ్రామాలు గోవిందపాడు, ధర్మారావుపేట, పెద్దపాడులో 9, సీతారామపురం, ఇలా మనకి ఏ ఊర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా చెప్తున్నారు, చూపించారనమాట నోటిఫికేషన్లో. సో మీరు వెంటనే కూడా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అంటే సెంటర్కి వెళ్ళైనా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేయించుకొని డీటెయిల్స్ అన్నీ కూడా అంటే అభ్యర్థి పేరు అంటే మీ యొక్క నేమ్, అలాగే హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇందులో మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయి కదా, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, ఇలాగ 2 ఉన్నాయి కదా. ఇలా ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో మీ యొక్క పోస్ట్ నేమ్ కూడా అక్కడికి మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ నోటిఫికేషన్లో చూడండి డేట్స్ ఇచ్చారు కదా, 23 నుంచి స్టార్ట్ అయ్యింది, June 4th వరకు మాత్రమే టైం ఉంది. అది కూడా మార్నింగ్ 10:30 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా టైం ఉందండి. స్టార్టింగ్ 10:30 అనమాట. స్టార్టింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ పోస్ట్కి దరఖాస్తు చేసుకుంటున్నారో సరిచూసుకుని దరఖాస్తుతో పాటు పైన తెలిపిన పత్రాలను అంటే ఆధార్ కార్డు జిరాక్సు, 10th మార్కుల లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లికేషన్కి అటాచ్ చేసి మీ యొక్క గ్రామానికి చెందిన మీ యొక్క జిల్లాకి సంబంధించిన సిడిపిఓ కార్యాలయంలో సమర్పించాలి. అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. అభ్యర్థి పేరు, భర్త పేరు, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఇలా అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి సిడిపిఓ కార్యాలయంలో మీ యొక్క అప్లికేషన్ని సమర్పించండి. సో ఇదన్నమాట అంగన్వాడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. వెళ్ళే ముందు